చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన చేసిన ఒక పాప ఈరోజు డాక్టర్. తనే హిమాచల్ ప్రదేశ్కు చెందిన పింకీ హర్యాన్. చిన్నప్పుడు పింకీ వాళ్ళ కుటుంబంతో కలిసి చెత్త కుండీల్లో ఉన్న ఆహారం తింటూ అతి దుర్భరమైన జీవితం గడిపింది. 2004లో భిక్షాటన చేస్తూ వీధుల్లో తిరుగుతున్న పింకీని ధర్మశాలలోని టాంగ్లేన్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ లోబ్సాంగ్ జమ్యాన్ చూశారు. పింకీ జీవితం అక్కడితో మలుపు తిరగబోతోంది అని అప్పుడు ఊహించలేదు. ఆయన పింకీని చదివించడం కోసం పింకీ వాళ్ళ మురికివాడకు వెళ్ళి తన అమ్మా నాన్నని ఒప్పించి ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్ అండ్ హాస్టల్లో జాయిన్ చేశారు. పింకీ తనకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని వదులుకోలేదు. కష్టపడి చదువుకొని MBBS కంప్లీట్ చేసి డాక్టర్ అయ్యింది. చిన్నతనంలో తినడానికి కూడా ఇబ్బంది పడిన పింకీ ఇప్పుడు నలుగురికి సహాయం చేసే స్థాయికి ఎదిగింది. లైఫ్లో తనకి వచ్చిన ఆపర్చునిటీతో తన చేతులతో తన లైఫ్ని మార్చేసుకుంది. మనకు కూడా లైఫ్ ఒక అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సాధించవచ్చు.